అవని వాళ్ళు వెళ్ళిపోవడం చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ తాత గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ తాతయ్యతో ఆడుకోవడం, వాళ్ళ నాన్నమ్మతో ఆడుకోవడం అవన్నీ అయితే ఆరాధ్యకి గుర్తుకొస్తూ ఉంటాయి. నేను ఎంత మాత్రాన తాతతో, నాన్నమ్మతోనే ఉంటాను. నేను మీతో రాను. నేను ఇక్కడే ఉంటాను అని ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్య. ఆరాధ్య వెళ్ళకమ్మా దా అని అవని వాళ్ళు ఎంత పిలిచినా లేదు మమ్మీ నేను ఇక్కడే ఉంటాను. నేను తాతయ్య దగ్గరే ఉంటాను. నేను మీతో రాను అనైతే అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్, అవని వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఈతో ఒక దాయి మాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక కమల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏం అమ్మయ్య నాన్న ఆరాధ్య వాళ్ళైనా అన్నయ్య వదిన్ని ఇంట్లో ఉండమంటే బాగున్ను అనైతే అనుకుంటూ ఉంటాడు కమల్. ఇక అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఆరాధ్య వాళ్ళ తాతయ్య దగ్గరికెళ్ళి తాతయ్య నిన్ను ఒగిడ్చి నేను ఎక్కడికి వెళ్ళను అత్తయ్య. నేను ఇక్కడే ఉంటాను తాతయ్య అనైతే అంటూ ఉంటుంది. అలా అంటూ ఇలా తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఎత్తుకుంటూ అలా వాళ్ళ పాప తాతయ్య అయితే ఆరాధ్యకి ముద్దు పెడుతూ ఉంటాడు. అలా ముద్దు పెడుతూ కమలైతే అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంత దినుగా ఉన్నావు ఆరాధ్య నువ్వు ఇవాళైనా నాన్న మారాలి అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే చెప్పకనే ఆరాధ్య ఇక్కడే ఉంటుంది అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అవన్నీ మాటలు విన్న అవని కూడా పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఇలా అంటున్నారు అనైతే షాక్ అవుతూ ఉంటుంది.